వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు ఫాదర్స్ డే కదా. సో లోకేష్ కి వచ్చేసరికి ఫస్ట్ ఫాదర్స్ డే అన్నమాట. ఏదైనా చిన్నగా సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి ప్లాన్ చేశాను. అదేమంటే వాళ్ళిద్దరు కలిసి ఉండే ఒక పిక్ తీసుకొని మంచిగా ఫ్రేమ్ చేయించాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో లోకేష్ కి అయితే ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను. సో చూద్దాం, దాని రియాక్షన్ కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తా. దట్టు ఇంకో చిన్న కేక్ కూడా తీసుకున్నాను, జస్ట్ నార్మల్ గా బాగుంటది అని చెప్పేసి అది కూడా మీకు చూపిస్తా. హాయ్ లోకేష్, ఆల్ సర్ప్రైజ్ టు యూ. ఓకే దా చూపి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లోరీ మెరీ వ్లాగ్స్. హాయ్ చెప్పు. ఏదో ఒకటి చేస్తాం కానీ సో ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటో అనేది నేను చూపిస్తా, సరేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ అన్నమాట. లోకేష్ గగనేష్ ఇద్దరు కలిసి ఉండేది. లోకేష్ చాలా ఇష్టమైన పిక్. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ సర్ప్రైజ్ వచ్చేసి నీకు గగన్ తరపున ఇప్పిస్తున్నాను, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు నేను అనుకుంటున్నా. నా సైడ్ నుంచి అయితే చాలా చిన్నది ఇది. ఇట్లా పెడదా, అక్కడే వాడి రియాక్షన్ కనిపిస్తుంది నాకు. ఒట్టి బ్లాక్ స్క్రీన్ అమ్మా రెడీచా చూపించాలా? స్టార్టా? హ్యాపీ ఫాదర్స్ డే. బాగుందా? సో చూసారు కదా, ఇదే అనమాట మా ఆయనది రియాక్షను. సో చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారనమాట. సో యాక్చువల్లీ ఆ ఫింగర్ హ్యాండ్ ప్రింట్స్ తీసుకోవడానికి చాలా ట్రై చేశాను, బట్ తను పక్కన ఉంటే రియల్గా వద్దునమాట ఆ హ్యాండ్ ప్రింట్ కూడా. బట్ ఓకే, పర్లేదు, ఐఎమ్ సాటిస్ఫై. సో బాబు హ్యాండ్ ప్రింట్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను, కుదురుగా ఉండేవాడు కాదు. సో మొత్తానికి ఎట్లా ఒకలాగా వాడి హ్యాండ్ ప్రింట్ కూడా తీసేసి మంచిగా సర్ప్రైజ్ ఇచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అందులోని నువ్వు బాలేవు అందుకని. సో బాబు అయితే స్క్రీన్లో ఎందుకు లేడంటే వాడైతే చాలా అల్లరి చేస్తున్నాడు పెద్ద అయ్యే కొద్దీ, అందుకని ఇంకా మా అమ్మకి ఇచ్చేసాను. నచ్చిందా? సో ఇదే అనమాట ఈ లోకేష్ కి నేను ఇచ్చే స్మాల్ సర్ప్రైజ్ ఇదే. ఇంకా నేను మంచిగా చేద్దాం అనుకున్నా. ఏంటి ఇద్దరికి కూడా బాగా మ్యాచ్ అయ్యాయి చూడు అక్కడ ప్రింట్స్ అనేవి. సో నాకైతే సర్ప్రైజ్ ఇవ్వడం అన్నా తీసుకోవడం అన్నా చాలా ఇష్టం. తను రియల్ గా పక్కన ఉంటే కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దునేమో, తను బట్ షిప్ లో ఉన్నారు. ఓకే, ఎట్లన్నా పర్లేదు, సర్ప్రైజ్ అనేది ఇచ్చేనా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో దట్టు ఏమంటే లోకేష్ కానీ గగనేష్ కానీ సంబంధించిన ఏ చిన్నదైనా సరే చాలా స్పెషల్ గా చేయాలి అనిపిస్తుంది నాకు. అందుకని ఏదో నాకు తోచింది నేను ఇట్లా చేశాను. నీకు నచ్చిందా? బాగుందా సర్ప్రైజ్? బాగుందంటే ఎంత బాగుంది? ఎక్స్పెక్ట్ చేసావా ఇట్లా ఇస్తాను అని చెప్పి? వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. సో మా హస్బెండ్కి వచ్చేసరికి తనకి సరిగా సిగ్నల్స్ లేదు. మనం మాట్లాడిన మాట తనకి ఒక 5 సెకండ్స్ తర్వాత వినిపిస్తుంది అనమాట. నచ్చిందా? డాడు నువ్వు కదా. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ చెప్పు. డాడు అది అక్కడ వీడియో కాల్ ఉన్నారు. డాడు ఉండు ఫ్రేమ్ లోకి నిన్ను ఎంటర్ చేస్తాను. చెప్పు. అటున్నాడు డాడీ, అటున్నాడు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. గనా చూడు, ఇదిగో మీ డాడీ అక్కడ ఉన్నారు. చూడు డాడీ, చూడు డాడీ. డాడీ హాయ్ హాయ్. చూడండి పిలిచి లోకేష్ పిలిచి నువ్వు కొంచెం ఇటు తిప్పు. అటు 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 పిలిచి
చూడు. సో ఇది వచ్చేసరికి చిన్న కేక్ తీసుకున్నాను. లాస్ట్ టైం ఏమంటే బర్త్డే కూడా ఇట్లనే కదా చేశాను సర్ప్రైజ్ గా, అప్పుడు కొంచెం పెద్ద కేక్ తీసుకున్నాను. బట్ అది అంతా వేస్ట్ అయిపోయింది. ఇంట్లో కూడా ఎవరు మీరు తినలేదు, ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి చిన్నదే తీసుకున్నాను, చిన్న పీస్. ఇదనమాట, చిన్నగా తీసుకున్నాను కేక్. చిన్న కేక్ క్యూట్ గా అనిపించింది, అందుకే తీసుకున్నా. బాగుందా? అక్కడ మీ ఆయనకి చూపి. సో లోకేష్ కేక్ అక్కడ దగ్గరికి పోయి చూపించాలి. ఇదిగోండి ఇలా ఆయన ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. కేక్ దిస్ ఇస్ ఫర్ యూ. నీ పేరు చెప్పి నేనే తినేస్తా. హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే. ఆపట్టు. థ్యాంక్ యూ. నేనే తినేస్తా. బాగుంది. నాకెవడు ఎడతాడు అదిలా ఆడుకోద్దు కేక్ తినిపించుకో. హ్యాపీ మదర్స్ డే నీకు అనేది. అంటే ఫస్ట్ ఫాదర్స్ డే కదా, నీ ఫీల్ ఎట్లా ఉంది? కెమెరా కడుపుక ఒక తిన్నగా ఒక దగ్గర పెట్టు. ఎప్పుడు నువ్వే నేటి మాకు ఇస్తావు, అందుకే మేము నీకు ఇస్తున్నాం. అవును, ఎక్స్పెక్ట్ చేసావా నేను ఇస్తాను అని చెప్పి? అవునా, అంటే నీకు తెలుసా ఫాదర్స్ డే అని చెప్పి? ఆడు ఉండిపోతే నేను చేస్తాను. గనా ఆడి ఫోనే కావాలంట. ఫోన్లే మాట్లాడతాడేమో. మాట్లాడు. నీ ఫోన్ ఇదిగో, నీ ఫోన్ పట్టు. నీ ఫోన్ ఇది, నీ ఫోన్ ఇది. వెరీ గుడ్. చెప్పు హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే డాడీ. మొత్తానికి అనుకున్న సర్ప్రైజ్ అయితే మంచిగానే ఇచ్చేసాను లోకేష్కి, గగన్ చేత. సో ఇంకా మా హస్బెండ్కి డ్యూటీకి టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో అంతే అనమాట ఈ వీడియో. ఎట్లా కష్టపడి వాళ్ళిద్దరివి హ్యాండ్ ప్రింట్ తీసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళిద్దరిది కలిసి ఒక్క పిక్ అనే లేదు, మీరు చెప్తే నమ్మరు. ఉన్నాయి కానీ అవన్నీ ఆల్బమ్స్లో సగం సగం డీపీలు అవన్నీ పెట్టేసినవే, అన్ని ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, జస్ట్ ఇది ఒకటే, అందులోని కూడా రివీల్ చేయలేని పిక్ అనమాట. సో అందుకని ఈ పిక్ ఇట్లా పెట్టాను. ఈ పిక్ అంటే లోకేష్కి కూడా కొంచెం ఫేవరెట్ పిక్, ఇట్లా డింపుగా చూస్తాడు వాడు. సో అదనమాట, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.